పెద్దపల్లి బీజేపీ లోక్సభ అభ్యర్థి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ వేయగా తాజాగా మరొక నేత కుమార్ కూడా నామినేషన్ వేశారు. అధిష్టానం ఆదేశాల మేరకే నామినేషన్ దాఖలు చేశామని ఎస్ కుమార్ తెలిపారు. మరొకవైపు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు బీజేపీ టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారన్న దానిపై కేడర్లో గందరగోళం నెలకొంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 2 నామినేషన్లు వేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నామినేషన్ దాఖలు చేయమని నిన్న ఉదయం చెప్పడం వల్ల పేపర్లను తయారు చేసుకొని పార్టీ బీఫామ్ను కూడా 2 పేర్ల మీద ఆల్టర్నేటివ్ క్యాండిడేట్గా ఎస్ కుమార్ గారు నా పేరు కూడా పెట్టడం జరిగింది. పార్టీదే తుది నిర్ణయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులంతా కూడా గెలవబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చూడాలని, కొత్త ప్రభుత్వంలో గతసారి వచ్చినటువంటి 303 సీట్ల కన్నా అత్యధిక సీట్లు ఈసారి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి, ప్రతిరోజు 18 గంటలు ఈ దేశం కోసం కృషి చేసిన ప్రధానిగా ప్రజలంతా వారు గుర్తించారు. ఈ దేశంలో క్లిష్ట పరిస్థితుల్లో సమయం కానీ, ఈ దేశం అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కానీ, ఈ శత్రు దేశాలతోటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కానీ, ప్రపంచంలో ఆర్థిక పురోగతి చేయించడంలో కానీ, ఇవన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారు అగ్రగామిగా ఉన్న విషయాన్ని సాధారణ రైతు నుంచి మొదలుకొని పెద్దవాళ్ళంతా కూడా గుర్తించారు, యువకులంతా గుర్తించారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పి ఆత్మవిశ్వాసంతో ఘంటాపదంగా చెప్పబోతున్నారు. పెద్దపల్లి బీజేపీ లోక్సభ అభ్యర్థి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇవాళ నామినేషన్కి లాస్ట్ రోజు అవడంతో అసలు పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయంలో ఏం క్లారిటీ రాబోతుంది, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపీకృష్ణ అక్కడ సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, అయితే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల్లో మొదటి నుంచి కూడా గందరగోళ పరిస్థితి అనేది నెలకొంది. అయితే అధిష్టానం మాత్రం మొదటగా గోమాస శ్రీనివాస్ కు టికెట్ కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గోమాస శ్రీనివాస్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ప్రచారం అనేది ముమ్మరం చేశారు. పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ కేటాయిస్తారంటూ కూడా మొదటగా ప్రచారం జరిగిన నేపథ్యంలో అతనికి అధిష్టానం కేటాయించింది. అప్పటి నుంచి కూడా గోమాస శ్రీనివాస్ తో పాటు జిల్లా అధ్యక్షులతో పాటు వివిధ నేతలు, పార్టీ నేతలు కూడా శ్రీనివాస్ కే మద్దతు తెలిపి కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన ఇటు వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ వెంకటేష్ నేతకి ఇస్తారన్న క్రమంలో అనుకోకుండా వివేక్ వెంకటస్వామి వారసుడికి వంశీకృష్ణకి ఇవ్వడంతో ఇటు అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బీజేపీ టికెట్ వెంకటేష్ నేతకు ఇస్తారంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం అతను పార్టీలో లేకున్నప్పటికీ కూడా జాయిన్ అవుతారు. చివరి క్షణంలో వెంకటేష్ నేతకి ఇస్తారు. బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీజేపీకి సంబంధించి మారుస్తారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. అయితే దీనికి ఖండిస్తూ కూడా ఇటు మందకృష్ణ మాదిగ కూడా ఇటీవల జరిగిన సమావేశంలో మాత్రం బహిర్గతం చేశారు. అయితే పూర్తి స్థాయిలో గోమాస శ్రీనివాస్ బీఫామ్ అధిష్టానం ఇస్తుంది, తానే స్వయంగా ఇస్తానంటూ కూడా ప్రకటించారు. అయితే అనుకోకుండా జరిగిన ఘటనలో మాత్రం గోమాసకే మందకృష్ణ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో గోమాస శ్రీనివాస్ కే టికెట్ అని చెప్పేసి కూడా బీజేపీ వర్గాల్లో నెలకొంది. అయితే ఊహించని విధంగా నామినేషన్ కూడా దాఖలు చేసిన అనంతరం మాత్రం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల గడువు ముగిసిన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల గడువు
ముగిసిన నేపథ్యంలో చివరి క్షణంలో మాత్రం అనుకోకుండా బీజేపీ అభ్యర్థిగా ఇటు ఎస్ కుమార్ ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఎస్ కుమార్ పూర్తి స్థాయిలో బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా చివరి క్షణంలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇదే గత మధ్యాహ్న సమయంలో అంతర్గత విభాగాలు బయటపడ్డ కొద్ది గంటలకే పూర్తి స్థాయిలో ఎస్ కుమార్ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో ఒక్కసారిగా బీజేపీ నేతల్లో మాత్రం కార్యకర్తల్లో మాత్రం గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇటు గోమాస శ్రీనివాస్ కు గత కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహించిన ఇటు కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అనుకోకుండా చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థి కూడా ఎస్ కుమార్ నామినేషన్ వేయడంతో ఎటు ఎవరికి కేటాయిస్తారు, టికెట్ మారుస్తారా అన్న అనుమానం కూడా కార్యకర్తలు నెలకొన్న నేపథ్యంలో మాత్రం కార్యకర్తలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎస్ కుమార్ కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం మేరకే చివరి క్షణంలో నామినేషన్ వేసినట్టు కూడా ఎస్ కుమార్ ప్రకటించారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అనేది 17 స్థానాల్లో గెలుపొంది ఇటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో మాత్రం ఇటు పూర్తి స్థాయిలో ఈ ఎస్ కుమార్ మాత్రం పూర్తి స్థాయిలో అధిష్టానం సూచనల మేరకే ఇటు కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసుకోమంటేనే నేను చేసుకుంటానంటూ కూడా స్పష్టం చేశారు. కానీ శ్రీనివాస్ కు మద్దతు ఇటు జిల్లా అధ్యక్షులతో పాటు అక్కడ స్థానిక బీజేపీ గోపికృష్ణ ఇప్పుడు వీళ్ళిద్దరిలో గోమాస శ్రీనివాస్ ఉన్నారు, ఎస్ కుమార్ లాస్ట్ మినిట్ లో నామినేషన్ వేయడం జరిగింది. మరి అధిష్టానం ఎవరికి మద్దతు తెలిపే అవకాశం ఉంది? ఒకవైపు కిషన్ రెడ్డి పేరు ఈయన చెప్తున్నారు. సో ఎవరి మద్దతు వీళ్ళిద్దరిలో ఉండకపోయే అవకాశం ఉంది? బిందు అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కువ మొత్తంలో గోమాస శ్రీనివాస్ కే ఇటు పూర్తి స్థాయిలో అధిష్టానం టికెట్ మొదటగా డిక్లేర్ చేసిన నేపథ్యంలో జరుగుతున్న సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు, అక్కడ స్థానికంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాత్రం పూర్తి స్థాయిలో ఇటు బీజేపీ అభ్యర్థిని మారుస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. అయితే దీన్ని ఘటనను కూడా పూర్తి అధిష్టానం కూడా ఏ విధంగా కూడా ఖండించలేదు. అయితే పూర్తి స్థాయిలో గోమాస శ్రీనివాస్ అని చెప్పేసి కూడా స్థానిక పెద్దపల్లి పార్లమెంటు నేతలు కావచ్చు, జిల్లా నేతలు కావచ్చు, మొత్తానికైతే శ్రీనివాస్ కే మద్దతు తెలిపిన పరిస్థితి అయితే చూసాం. అయితే ఇప్పుడు మధ్యాహ్న సమయంలో కూడా బీజేపీ జిల్లా అధ్యక్షులతో పాటు స్థానిక అసెంబ్లీలో పూర్తి చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఇతర రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇటు శ్రీనివాస్ కు మద్దతు తెలుపు కూడా భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అయితే మొత్తం క్యాడర్ మొత్తం పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో శ్రీనివాస్ కే మద్దతు తెలుపుతున్నట్టు కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో కూడా ఇటు రాష్ట్ర నేతలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో గోమాస శ్రీనివాస్ కే మద్దతు తెలుపుగా ర్యాలీలో పాల్గొని అతన్ని గెలిపించాలని కూడా కోరడం జరిగింది. అయితే అనుకోకుండా చివరి క్షణంలో గోమాస శ్రీనివాస్ నామినేషన్ వేసి బయటకు వచ్చే క్రమంలో ఎస్ కుమార్ పోయి కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి తాను వేసుకోమన్నాడంటూ తనకు బీఫామ్ అందజేస్తామని కూడా చెప్పారంటూ కూడా ఎస్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో మరో రేపటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏళ్ళ అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరికి బీఫామ్ వస్తుంది అన్నది కూడా క్లారిటీ లేకుండా ఉన్న నేపథ్యంలో ఎవరికి అధిష్టానం బీఫామ్ కేటాయిస్తుంది అన్నది మాత్రం కార్యకర్తల్లో ఆందోళనకు గురి చేసే అంశంగా మనం భావించవచ్చు. అయితే దాదాపు ఇటు ఎస్ కుమార్ తో పాటు ఇద్దరు కూడా ఎవరికి వారే తమకు బీఫామ్ వస్తుందనే నమ్మకంతో ఉన్నామంటూ కూడా ఇద్దరు స్పష్టం చేస్తున్న పరిస్థితిలో మాత్రం పార్లమెంట్ పరిధిలో నేతలు మాత్రం శ్రీనివాస్ కే మద్దతు తెలుపుతున్నట్టు కూడా మనకు బహిర్గతంగా తెలుస్తుంది. బిందు అంటే గోపికృష్ణ మరి ఇద్దరిలో ఒకరికే టికెట్ వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో మరి క్షేత్రస్థాయిలో నాయకులందరూ కూడా ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎలా ఉండబోవచ్చు కార్యకర్తలందరూ కూడా సహకరిస్తారు? బిందు అయితే పూర్తి స్థాయిలో పార్లమెంట్ పరిధిలో మాత్రం ఇటు పెద్దపల్లికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన నేతలు మొత్తం కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షుడు సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరు చెప్తే వారి పక్షానే ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అంతర్గత ఇటు గుజ్జుల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వర్గీయులు కావచ్చు, ఇటు ఈ ధర్మపురికి సంబంధించిన ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్ కుమార్ కు సంబంధించిన ధర్మపురి పరిధిలో పడ్డ నేతలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ ఎస్ కుమార్ కు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మిగతా సభ్యులు మాత్రం ఇటు శ్రీనివాస్ కు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఇటు రెండు వర్గాలు గ్రూపులుగా కూడా
విడిపోవడంతో మాత్రం ఈ ఎవరికి టికెట్ కేటాయించినప్పటికీ కూడా ఒకరిపై ఒకరు మాత్రం వ్యతిరేకంగా ప్రచారం మాత్రం ముమ్మరం చేసుకున్న నేపథ్యంలో మాత్రం ఇటు ఎస్ కుమార్ కు ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎస్ కుమార్ కు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు పెద్దపల్లి అసెంబ్లీ పరిధిలో మాత్రం నేతలు మాత్రం కుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు కూడా ఇటు పూర్తి స్థాయిలో ఎస్ కుమార్ కు మద్దతు తెలిపి ఇటు జిల్లా అధ్యక్షులతో పాటు స్థానిక అసెంబ్లీ అభ్యర్థి అయిన దుగ్గ్యాల ప్రదీప్ బాబుకు సంబంధించిన వర్గీయులు కావచ్చు, ఇటు రామగుండంతో పాటు మంచిర్యాలకు సంబంధించిన వాళ్ళు శ్రీనివాస్ కు మద్దతు తెలిపే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుంది. ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానం ఎవరిపై మొగ్గు చూపుతుందో అనేది మరి వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బిందు రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.